తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల నిర్వహణలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని జోగినీలు ఫైర్ అయ్యారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర పండుగను రేవంత్ సర్కార్ రాజకీయాలకు వాడుకుంటోందని జోగినీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో జోగిని శ్యామల బోనం కింద పడటంతో జోగినీలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అమ్మవారి దర్శనానికి వస్తే పోలీసులు నెట్టేయటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. కంటతడి పెడుతూ మిగతా జోగినీలు తెచ్చిన బోనాలను ద్వారం వద్దే సమర్పించి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి పుట్టెడు దుఃఖంతో వెనుతిరిగారు. చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే గతంలో చాలా సార్లు జరిగినాయి. ఒక్కసారి 2 సార్లు ప్రభుత్వాలు, నేను గతంలో కూడా చెప్పా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము మా ఊపిరున్నంత వరకు మేము ఈ వృత్తి కొనసాగిస్తాము అని. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వాల పాలకులు ఉన్నారు, ఈ పాలకులు ఉన్నారు. కనీసము కొంతైనా గత ప్రభుత్వంలో కొంత చేశారు, కొన్ని ఏర్పాట్లకు ఇనిషియేట్ చేశారు. ఈ ప్రభుత్వం ఓన్లీ మీటింగ్లు ఓన్లీ మీటింగ్లు చేసి మా పనులన్నీ వదులుకొని మీటింగ్లలోకి అటెండ్ అవుతే వేలాది మంది శివశక్తుల్లో 5 పార్సలు ఇస్తామన్నారు. సరే, ఆ 5లో బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఎంబటి చాలా జనాలు ఉంటారు కాబట్టి, ఈ అమ్మాయి కావచ్చు, నిషా కావచ్చు, ఇంకా కొంతమంది శివశక్తులు ఫెమిలియర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టినాము, ఏ రోజు మేము ప్రభుత్వాన్ని దూషించినాము, కానీ ఈ రోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించి, ప్రభుత్వం ఏం చెప్పినా ఇది చేస్తాము, మీరు మీ టైంలో మేము రావాలా. ఊపిరున్నంత వరకు, మాకు వృద్ధాప్యం వచ్చేంత వరకు అయినా, మా ఊపిరున్నంత వరకు, ఊపిరి వరకు మేము బోనాలు తెస్తాము. బోనాలని గత ప్రభుత్వము బోనాల పండుగని రాష్ట్ర పండుగ చేసింది. మీరు ఇంకెంత బాగా చేయాలా, ఇంకా ఎక్కువ చేసి మా శివశక్తులకు. ఇప్పుడు అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు, ఎవరికి ఏ క్యాలిబర్ లేదని అనుకుంటున్నారు? మా శివశక్తులలో చదువుకున్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కాదా, ఉత్తీర్ణులు కాదా? ఎందుకు మరి మాకు గుళ్ళల్లో బోర్డు మెంబర్లను ఎందుకేరు? ఏ రోజు శివశక్తులు గుళ్ళల్లో ఉంటారో, బోర్డు మెంబర్ల లాగో చైర్మన్ లాగా ఉంటారో, ఇలాంటి దౌర్భాగ్యం పట్టదు. మీరు కమిటీ వేస్తానంటారు, కమిటీ వేయరు. బోనాల ఉత్సవ కమిటీ వేయడానికి ఏంటి మీకు బాధ? బోనాల ఉత్సవ కమిటీ వేయొచ్చు కదా, అందులో మమ్మల్ని పిలవచ్చు కదా, ఓన్లీ శివశక్తులు రావాలంటారు. మీరు అందరూ ఇక్కడ చేసే సేవకులు కానీ, ఇక్కడ లైట్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ వాళ్ళు కానీ, అందరినీ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు కదా, మా వాళ్ళు కొంతమంది వచ్చిరు కదా, మాట్లాడి అన్ని బాగా ఏర్పాట్లు చేస్తామన్నారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ రోజు ఒక జోగిని ఏడుపు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి, మీరు గుర్తు చేసుకోండి.